ఓన్ సోర్స్ రెవెన్యూ టు పిఆర్ఐ మరియు పీజీఎస్ఏ యాన్యువల్ ప్లాన్ 2025-26 పై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలకు కాకినాడ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలను జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, సీఈఓ వివివిఎస్ లక్ష్మణరావులు ప్రారంభించారు. కాకినాడ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాల ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలకు 2 రోజుల పాటు ఓన్ సోర్స్ రెవెన్యూ టు పిఆర్ఐ మరియు ఆర్జీఎస్ఏ యాన్యువల్ ప్లాన్ 2025-26 పై శిక్షణ కార్యక్రమాలను జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, సీఈఓ వివివిఎస్ లక్ష్మణరావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని సొంత ఆదాయ వనరులను పెంపొందించుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అదేవిధంగా అనవసర వ్యయాన్ని తగ్గించుకుని ఆదాయాన్ని పెంచుకున్నప్పుడే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించగలమని స్పష్టం చేశారు. 2 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతుల్లో ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు పాల్గొన్నారు. మన సీఓ గారు చెప్పినట్టుగా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా సొంతంగా వనరులు డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు. సోర్సెస్ ఏంటన్నది ఫస్ట్ మనం చూడాలి. మన వనరులలో ఉన్న ప్రాపర్టీస్ ఏంటి, అసలు ఆ ప్రాపర్టీస్ మీద మనకి ఎంతవరకు రైట్ ఉన్నది, అది ఏమన్నా లీజులకి ఇచ్చామా లేకపోతే ఏంటన్నది చూసుకోండి. ఫస్ట్ రికార్డులోకి వెళ్ళి మనం అంతా కూడా చూసుకొని ఆ కండిషన్ ఎలా ఉన్నది చూసుకుని దాని రెవెన్యూని కలెక్ట్ చేసుకుంటున్నామా, పన్నుల రూపంలోని వాటిలోని ఎంతవరకు మనం సక్సెస్ అవుతున్నాం అన్నది చూసుకొని కలవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది. అడిగారు అంత స్పేస్ ఫండ్స్ ఉన్నప్పుడు మీ డబ్బులు ఏదైనా పెట్టాలని చెప్పి బెస్ట్ ఎగ్జాంపుల్ సారాలి. మనకి నా ఫ్రూట్ జ్యూస్ షాప్ మీరు చూశారు, 3 ఉన్నాయి. ఏంటి రూపాయి కట్టకుండా మేబీ ఇక్కడ కొంతమంది ఎంపీడీఓస్ ఉన్నారు, వాళ్ళ జడ్జీలు నుండి ఇది జరిగిన ప్రాసెస్ ఉందా ఏంటి రూపాయి అక్కడ ఇవ్వకుండా గుడ్ విల్ డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో మనం కన్స్ట్రక్ట్ చేసి నార్మల్ రెంట్ పెట్టు బల్క్గా జడ్జీకి ₹1 ఎంత మనకి ఇన్కమ్ వచ్చింది. ఇలాగా ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు మనకి ఇంటీరియర్ ప్లేసెస్ మండలంగా రూరల్, బట్ ఎంత అంటే ఆల్మోస్ట్ మున్సిపాలిటీలో మంచి ప్రైమరీగా తయారైపోయి మండలాలు అన్నీ కూడా. సో అన్ని మెజారిటీ అన్నీ కొంతమంది చెప్తారంటే నా ఇంటీరియర్లో ఉందని చెప్పి మెజారిటీ అంటే కమర్షియల్గా అట్లీస్ట్ ఫ్రంట్. నేను కొత్తగా ఎంపీలో ఒక మండలం వెళ్ళినప్పుడు నేనైతే ఫుడ్ ఫ్లోర్ వర్క్ జరిగేటప్పుడు ఫుడ్ ఫ్లోర్ వర్క్ అయితే ఓన్లీ 30% మెటీరియల్, 70% లేబర్ మాట. 100% డబ్బులు లేదు. కలెక్టర్ గారు కంటిన్యూ చేసి మా కాంట్రాక్ట్స్ రెడీగా ఉన్నారు సార్, 30% మేము పెట్టుకున్నాము, 70% మీరు రైస్ అలాట్ చేయండి అని చెప్పి అలా అలాట్ చేసుకొని ఒక బ్లాక్ ఆఫ్ షాప్స్ పెట్టామన్నమాట. రీసెంట్గా వెళ్ళాను, ఆఫ్టర్ 22 years నేను వెళ్ళాను. అది వెళ్తే అది బేస్ చేసుకొని ముందు 2 షాపింగ్ కాంప్లెక్స్ కన్స్ట్రక్ట్ చేశారు. చెప్తున్నాను నెలకి దగ్గర 3 లక్షలు ఇన్కమ్ జస్ట్ లైక్ ఎవ్రీ మంత్ మా మండల పరిషత్కి వస్తుందని అట్లీస్ట్ మన మెయింటెనెన్స్కి, ఆఫీస్ మెయింటెనెన్స్కి ఇంకా. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం గుప్పాడ గ్రామంలో మత్స్యకారుల ఆందోళన. కెమికల్ ఫ్యాక్టరీలు మూసివేయాలని డిమాండ్. ఓన్ సోర్స్ రెవెన్యూ టు పిఆర్ఐ మరియు ఆర్జీఎస్ఏ యాన్యువల్ ప్లాన్ 2025-26 పై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలకు 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు కాకినాడ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో లాంఛనంగా ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, సీఈఓ లక్ష్మణరావు.
ఈ నెల 25న విడుదల కానున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ హైప్. విడుదలకు ముందే కాకినాడ నగరంలో జనసేన అభిమానుల సంబరాలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.